జస్ట్ చేంజ్ క్వశ్చన్ మారాక మళ్ళీ కంటిన్యూ చేద్దాం సార్. యాక్చువల్లీ ఇది మంచి ప్రోగ్రామ్. సో ఇటువంటి పొలిటీషియన్స్ ఇలా అకౌంటబుల్గా ట్రాన్స్పరెంట్గా ఇట్లా ఉండడం మంచిదే. సో దీనికి ఇన్వైట్ చేసినందుకు ముందుగా ధన్యవాదాలు మీకు మీ టీంకి. నా ఒక 4 పాయింట్లు ఉన్నాయి, ఎందుకంటే పోటీ ఎక్కువ ఉంది కాబట్టి 4 ఒకేసారి అడిగేస్తా. ఫస్ట్, యాక్చువల్లీ మీ మీద అటాక్ 2022 డిసెంబర్ నెలలో జరిగింది అనుకుంటా. ఆ అటాక్ జరిగిన 15 రోజుల్లోనే మీరు సెంట్రల్ హోమ్ మినిస్టర్ గారిని కలిశారు. ఆ తర్వాత ఇమీడియట్గా మీరు Y+ కేటగిరీ తెచ్చుకున్నారు. అది జరిగిన 6 లేదా 7 నెలల్లో పార్టీ పెట్టారు. ఆ పార్టీ పెట్టిన 4 నెలల్లోనే తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేశారు. సో ఇంత స్పీడ్గా ఇవన్నీ ఎలా జరిగాయి? ఏమైనా ప్రీ ప్లాన్ ఉందా? అంటే ఈ అటాక్ వెనక కానీ, లేదంటే పార్టీ పెట్టడం వెనక, Y+ రావడం వెనక ఇదంతా ఏమైనా ప్లాన్ ఉందా? అసలు ఏం జరిగింది? ఎందుకంటే అన్నీ చాలా పకడ్బందీగా జరిగాయేమో అనిపిస్తుంది. సో ఇది ఒకటో క్వశ్చన్. రెండోది, మీరు దీనికి ఆన్సర్ చెప్పేసిన తర్వాత రెండో క్వశ్చన్ మీరే అడగండి. సరే, ఓకే. 2022లో మీరు అన్నట్టు జరిగిన దాడి గురించి మీకు తెలుసు, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనే అంశం పైన. దాడి జరిగిన తర్వాత నాకు జరిగిన అన్యాయం గురించి టు బి ఫ్రాంక్, ఆ దాడి జరిగిన తర్వాతనే మీరు చాలా మందికి తెలిసారు. ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళలేదని మీరు అంటున్నారు. అప్పటికే పార్టీ లాంచ్ అయింది, అప్పటికే పార్టీ తరపునే నేను పోటీ చేస్తున్నాను. పార్టీ ఎస్టాబ్లిష్ అయిందన్న. పార్టీ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మళ్ళీ జరిగిన దాడి రెండవ అటాక్. సో మొట్టమొదటిసారిగా దాడి జరిగినప్పుడు ఆ దాడి జరిగిన సంఘటన గురించి ఈ రాష్ట్ర ప్రజలందరూ చూశారు. సుమారు 7 గంటల ప్రాంతం నుండి 11 గంటల ప్రాంతం వరకు ఒక ఇంట్లో మహిళలు, చిన్నపిల్లలు ఉన్న ఇంటి పైన సుమారు 600-700 మంది దాడి చేస్తుంటే స్థానికంగా ఉన్న ఇన్స్పెక్టర్ దగ్గర నుండి, డిఎస్పీ దగ్గర నుండి, ఎస్పీ దగ్గర నుండి, ఐజీ దగ్గర వరకు అఫీషియల్ ఫోన్ నంబర్లు అన్నీ కూడా స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నారంటే ఇలాంటి సంఘటన ఎక్కడైనా జరిగిందా? నేను అంటున్నది 22లో నా ఇంటి పైన దాడి జరిగిన సంఘటన గురించి చెప్తున్నానన్నా. దాడి జరిగినప్పుడు సార్, అంబటి రాంబాబు గారు అందరికీ తెలిసిన వ్యక్తి. బట్ రామచంద్ర యాదవ్ గారు ఆ దాడికి ముందు ఎవరికి తెలియదు, నాకు తెలుసు. సో ఆ తర్వాతే బాగా ఒక పార్టీ అలానేం లేదండి సార్. 2022లో దాడి జరగక ముందు కూడా నేను రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తున్నాను. ఆల్టర్నేట్ పాలిటిక్స్ గురించి 2019 ఎన్నికల తర్వాత రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో పర్యటన చేశాను. అనేక మంది పెద్దలను కలిశాను, మేధావులను కలిశాను, నాయకులను కలిశాను. బయట ఎక్కడా రాకపోయినప్పటికీ కూడా బయట చిన్న చితక ప్రోగ్రామ్స్ లో పార్టీ పెట్టాలనే ఆలోచన అప్పటికే ఉందా సార్? ఖచ్చితంగా దాడి జరగక ముందు ఖచ్చితంగా ఉంది. దానికి ఏర్పాట్లన్నీ జరుగుతున్న సందర్భంలో ఈ స్థానికంగా అక్కడున్న సమస్యల పైన పోరాటం చేస్తుంటే అక్కడ జరిగిన ఆ దాడి జరిగిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి ఉన్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారము కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని కలిసినప్పుడు అప్పటికే ఆయనకి పూర్తి స్థాయి రిపోర్ట్స్ ఉన్నాయి కాబట్టి, నాకు నా కుటుంబానికి ప్రాణహాని ఉంది కాబట్టి నాకు సెక్యూరిటీ ఇవ్వడం జరిగింది తప్ప ఇందులో ప్రత్యేకంగా నా మీద ప్రేమనో ఇంకోటనో కాదు. ఈ దేశంలో నాకు ఒక్కడికి మాత్రమే సెక్యూరిటీ ఇవ్వడం లేదు. కేంద్ర ప్రభుత్వము ఈ దేశంలో ఉన్న చాలా మంది ప్రతిపక్ష నాయకులకు సెక్యూరిటీ ఇస్తోంది, అందులో నాకు ఒక్కడికి ఇస్తోంది. దానికి ముందు నుంచే మీరు పార్టీ ఏర్పాట్లు ప్లానింగ్ అయితే జరుగుతుందంటారు? జరుగుతున్నాయి. ఓకే, ఇంకో క్వశ్చన్ అండి. సో ఇప్పుడు టీడీపీ మీడియాను వైసీపీ బ్యాన్ చేయడంలో అర్థం ఉంది, వైసీపీ అనుకూల మీడియాను టీడీపీ వాళ్ళు బ్యాన్ చేయడంలో అర్థం ఉంది. కానీ మీరు ఒక మూడో ప్రత్యామ్నాయంగా వచ్చి పర్టికులర్ ఒక సెక్షన్ మీడియాను బ్యాన్ చేయమని ఈ మధ్య పిలుపునిచ్చినట్టు గుర్తు, 2 పేపర్స్ని. ఎందుకు చెప్పచ్చు మీరు? ఈనాడు ఆంధ్రజ్యోతిని బ్యాన్ చేయమని పిలుపునిచ్చారు. ఎందుకు అంత అవసరం ఏమొచ్చింది? ఖచ్చితంగా యాక్చువల్లీ సార్ అడిగారు ఇందాక, మీకు మీడియా సపోర్ట్ లేదు, సొంత మీడియా కూడా లేదు, అలాంటప్పుడు మీడియాని బ్యాన్ చేయమని ఎందుకు అడగడం అని. మీరు చరిత్ర తీసుకున్నట్టయితే అనేక సందర్భాల్లో అనేక విధాలుగా ఆంధ్రజ్యోతి, ఈనాడు అనే ఈ 2 పత్రికలు బీసీలకు వ్యతిరేకంగా అనేక రకాలుగా తప్పుడు కథనాలు రాయడం జరిగింది. బీసీ నాయకులకు వ్యతిరేకంగా తప్పుడు కథనాలు రాయడం జరిగింది. బీసీల యొక్క పథకాల పైన తప్పుడు కథనాలు రాయడం జరిగింది.
అందులో భాగంగా వీళ్ళు బీసీ రక్షణ చట్టం గురించి కానీ మరొక రకంగా కానీ ఈ మధ్య కాలంలో బీసీ నాయకుల పైన కావచ్చు, చివరికి అధికార పార్టీలో ఉన్న బీసీ నాయకుల పైన కూడా అనేక రకాలుగా తప్పుడు ప్రచారాలు, తప్పుడు కథనాలు ప్రచురిస్తుంటే దానికి నిరసనగా భవిష్యత్తులో మళ్ళీ బీసీల పైన ఇలాంటి కుట్రలు జరగకూడదు అంటే ఇలాంటి నీచమైన పత్రికలు, ఇలాంటి నీచమైన రాతలు రాసే వాళ్ళని బహిష్కరించాలని చెప్పి బీసీ సమాజానికి పిలుపునిచ్చడం జరిగే తప్ప ఏ పత్రిక పైన ఏ ఒక్క యాజమాన్యం పైన నాకు వ్యక్తిగతంగా కక్ష కానీ మరొకటి కానీ ఏం లేదు. రామచంద్రరావు గారు, ఈ కార్యక్రమం